హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు మన ఇంట్లోన కిచెన్లోన చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీ శ్రమతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు కూడా ఇంట్లోన మిక్సీ జార్లోని ఏదో ఒకటి మిక్స్ చేస్తూ ఉంటాం కదండి. అప్పుడప్పుడు కూడా మసాలా లాంటివి గట్రా మిక్స్ చేసేటప్పుడు మిక్సీ జార్స్ ఎంత క్లీన్ చేసినా ఈ అడుగున బ్లేడ్స్ కిందన మనకు ఆ స్మెల్ అనేది ఉండిపోతూ ఉంటుందండి. తర్వాత మళ్ళీ దాంట్లోనే మనము ఏది మిక్స్ చేసినా కూడా ఆ స్మెల్ కూడా దానికే పెట్టేస్తుంది. అలాంటప్పుడు మిక్సీ జారు బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నట్లయితే ఇలా ట్రై చేయండి. 1 టీ స్పూన్ వరకు కూడా రాళ్ళ ఉప్పు, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటూ ఉంటాం కదండి. సో దాన్ని కొంచెం వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 1-2 సార్లు నార్మల్గా మనం మిక్సీ ఏదైనా ఎలా చేస్తామో సో అలా మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అడుగున మురుకు లాంటిది లేదంటే ఈ మసాలా ఆడేటప్పుడు ఆ మసాలా వాసన గట్ట ఉండిపోతుంది కదా, సో అదంతా క్లీన్ అయిపోతుందండి. ఇలా సాల్ట్ వేసి అప్పుడప్పుడు మనము మిక్సీ జార్స్ని తిప్పడం వలన మిక్సీ జార్స్ కూడా బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ అనేవి పెరుగుతాయండి. స్ట్రక్ అవ్వడం లేదంటే రిపేర్స్ రావడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అప్పుడప్పుడు ఇలా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఎప్పుడైనా మనం నిమ్మరసాన్ని తీయాలనుకునేటప్పుడు సో నిమ్మకాయలు అనేవి బేసిక్గా ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటాం కదండి. సో ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి కాయలు అనేవి గట్టిగా అయిపోతూ ఉంటాయి. 1-2 అనుకోండి కిందన వేసి గట్టిగా పామేసి దానిలో ఉండే రసం తీసేస్తూ ఉంటాము. ఒకవేళ ఎప్పుడైనా కూడా మనం పండగలకి కానీ లేదంటే వేసవిలో ఇంటికి చుట్టాలు వచ్చేటప్పుడు నిమ్మకాయ నీళ్ళు ఎక్కువ కలపాలనుకునేటప్పుడు దాన్ని జ్యూస్ తీయాలంటే కష్టపడాల్సి ఉంటుంది కదా. సో అటువంటి కష్టపడకుండా ఎన్ని నిమ్మకాయలైనా సింపుల్గా ఎక్కువ రసాన్ని తీసేయడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు మనం పిండాల్సిన నిమ్మకాయలన్నీ వేసుకొని 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో మీరు క్లియర్గా చూస్తున్నారు కదా. సో మనకి రసం అంతా కూడా ఊరు వచ్చేస్తుందండి. సో దానివల్ల మనకి రసం అనేది సగం సగం లోన ఉండిపోవడం లేదంటే పిండుకోవడానికి ఎక్కువ కష్టపడడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. సింపుల్గా మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదండి. ఆల్రెడీ నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను. నిమ్మరసం అనేది వేడి నీళ్ళు వేయడం వల్ల చక్కగా ఊరుతుందండి. నిమ్మరసం కూడా ఎక్కువ వస్తుంది. అలాగే మనం నిమ్మరసం పిండాలనుకునేటప్పుడు పిక్కలు కూడా వచ్చేస్తాయి కదా. సో అలా పిక్కలు కూడా మనకు రాకుండా ఉండాలంటే ఇటువంటి మనం ఏవైనా డీప్ ఫ్రై చేసేటప్పుడు చిల్లుడు గరిటెలు వాడుతూ ఉంటాం కదా. సో చిల్లుడు గరిటెలోంచి ఈ విధంగా రసాన్ని పిండామనుకోండి, చక్కగా పిక్కలు అనేవి పైన ఉండిపోతాయండి. రసం అనేది మనకి కావాల్సిన దాంట్లో వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. సో దీనివల్ల మన శ్రమ తగ్గుతుంది, చాలా టైం కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దామండి. కిచెన్లోన మనము ఏవైనా స్వీట్ ఐటమ్స్ లేదంటే ఇటువంటివి ఏవైనా కూడా రేషన్ సరుకులు అనేవి ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి స్వీట్ ఐటమ్స్ కొనుక్కోండి చీమలు అనేవి ఇలా అనేసరికి పెట్టేస్తూ ఉంటాయండి. రేషన్ సరుకులు కూడా మనకి పురుగు పట్టకుండా అలాగే కిచెన్లో ఉండే సామాన్ల మీద కూడాను చీమలు అనేవి రాకుండా ఉండడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్ని డైలీ నోటిఫికేషన్లో వస్తాయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనకి చీమలు అనేవి పట్టకుండా రేషన్ సరుకులు అనేవి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా స్టోరేజ్ ఉండాలంటే సో ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. నార్మల్గా మనం క్యాప్ అనేది క్లోజ్ చేసేసుకోవాలండి. ఆ తర్వాత కొంచెం వెనిగర్ని అయితే తీసుకొని కొంచెం కాటన్ గుడ్డను కానీ తీసేసుకొని కొంచెం వెనిగర్ని ఈ విధంగా వేసేసుకొని చక్కగా మన కిచెన్లో ఉండే ఐటమ్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లీన్ చేసేసామనుకోండి, మనకి రేషన్ సరుకులు అనేవి పురుగు అనేది పట్టకుండా సరుకులు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. స్వీట్ ఐటమ్స్ కనుక్కోండి. సో వెనిగర్ వాసన వల్ల గట్టును మనకి ఏంటంటే ఈ చీమలు కూడా అస్సలు రావు. అలాగే వెనిగర్ తోటి ఈ విధంగా క్లీన్ చేయడం వలన మన ఇటువంటి స్టీల్ డబ్బాల మీద తుప్పు మరకలు మురికి ఇలాంటిది ఏమీ ఉండదండి. సో ప్లాస్టిక్ అయినా కూడా చాలా చాలా నీట్గా ఉంటాయి. ముఖ్యంగా డస్ట్ పార్టికల్స్ బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు. వెనిగర్తో క్లీన్ చేయడం వల్ల కిచెన్ కూడా మంచి స్మెల్ వస్తుందండి. సో యూజ్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేశారంటే వాళ్ళకి యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందామండి. ఇంట్లో అటుకులు అనేవి మనము ప్రసాదాలకు కానీ లేదంటే పూజలు కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. సో వీటిని మనం స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు కొన్ని రోజులకి బూజులా పట్టేసి విపరీతమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేసి తొందరగా క్రిస్ప్నెస్ పోయి పాడైపోతాయి కదా. అలా ఎక్కువ రోజులు మనకి ఎన్ని రోజులైనా కూడా అటుకులు అనేవి పాడైపోకుండా ఉండాలంటే ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. సో నేను అప్పుడప్పుడు పూజలకు తెచ్చుకొని ఇలా ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏదో దానికి వాడుతూ ఉంటాను. ఇలా ఎక్కువ రోజులు నేను పాడవకుండా ఉంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఎండుమిర్చి అనేది ఖచ్చితంగా వేస్తానండి అటుకుల్లోన. ఇలా ఎండుమిర్చి వేయడం వల్ల సో అటుకులు అనేవి మనకు బూజు పట్టడం లేదంటే జిడ్డు కంపు రావడం
పురుగు పట్టడం లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. జస్ట్ కొన్ని రేషన్ సరుకుల్లోనే ఈ విధంగా మనమైతే 2-3 ఎండుమిర్చి వేసేసుకొని పైనుంచి కింద వరకు కూడా ఈ విధంగా అడుక్కు వెళ్ళేటట్టుగా షేక్ చేసుకున్నాం అనుకోండి, సంవత్సరం అయినా కూడా మీకు అటుకులు అనేవి కొనేటప్పుడు ఎలా అయితే ఫ్రెష్గా క్రిస్పీగా ఉన్నాయో సో అలానే ఉంటాయండి. పురుగు కూడా పట్టదు, బూజు లాంటిది కూడా ఏమీ ఉండదు. సో అదే విధంగా క్రిస్పీగా ఉంటాయండి. ఎవరైనా ఇంట్లో ఎక్కువగా అటుకులు వడుతున్నారు పాడైపోతాయి అనుకున్నట్లయితే సో ఈ విధంగా ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా 5వ టిప్ని అయితే చూద్దామండి. మనం ప్రతిరోజు వాడే బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా ఈ విధంగా సోప్ మరకలు, వాటర్ మరకలు అనేవి పడిపోతాయి కదండి. ఎటువంటి కెమికల్స్ లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా కొత్త దానిలాగా సువాసన భరితంగా చేసుకోవడం కోసం ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందామండి. మనం ప్రతిరోజు బట్టలు ఉతికేసిన తర్వాత చిన్న చిన్న సోప్ పీసులు అనేవి 2-3 రోజులకి ఈ విధంగా అరిగిపోయి ఉండిపోతూ ఉంటాయి కదా, వీటిని పడేస్తూ ఉంటామండి. అలానే వీటితో డైలీ బట్టలు ఉతకాలంటే క్రిప్ దొరకదు, ఉతకలేము. చాలామంది గిన్నెలు తోమడానికి యూజ్ చేస్తారండి. అసలు గిన్నెలు తోమడానికి ఈ సోప్ అనేది యూజ్ చేయకూడదు, అదే స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో దీన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. అలాగే ఒక 2 చాక్ పీసులు అయితే తీసుకోండి, ముగ్గు పెట్టుకునేవి. ఈ చాక్ పీసులను కూడా మెత్తగా పౌడర్లా చేసేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిపోయిన సోప్ పీసులు అనేవి ఉన్నాయి కదండి, వాటిని ఈ విధంగా గ్రేటర్తో ఎంత తురుము కావాలనేది తురిమేసుకోవచ్చు అండి. ఒకేసారి మనం తురిపేసుకొని చక్కగా సర్ఫ్ కింద కూడా బట్టలు ఉతుక్కోవడానికి, డోర్ మ్యాట్స్ ఉతుక్కోవడానికి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి పడేయకుండా. సో నేను ఒక 2-3 స్పూన్ల వరకు తుడిమాను. ఆ తర్వాత చాక్ పీసులను మెత్తగా పౌడర్ చేసుకోమన్నాను కదండి, సో దాన్ని కూడా మెత్తగా పౌడర్ చేసుకొని ఈ విధంగా సోప్లోనే వేసేసుకోవాలి. ఇది మనకైతే ఒక మట్టిలాగంటే ఒక సబీనా పౌడర్, పీతాంబర పౌడర్ ఎలా అయితే ఉంటుందో సో అలానే ఉంటుందండి. తర్వాత రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత 2-3 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకొని ఈ మిశ్రమంలో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కరిగినంత వరకు కూడా ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకున్నాం అనుకోండి, లిక్విడ్ని బాత్రూంలోనే ఉండేవన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. మీరైతే ముందు బాత్రూమ్ని అయితే చూడండి. సో అన్నిటినీ క్లీన్ చేసుకోవచ్చండి. బాత్రూమ్ పోటు, డోరు అండ్ అలాగే వాల్స్ కానీ ట్యాప్స్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు. సో నేను ముందు అయితే ఇక్కడ వాటర్ ట్యాప్స్ అనేవి క్లీన్ చేస్తున్నాను. ముఖ్యంగా వాటర్ ట్యాప్స్ మీద ఈ సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి పడిపోతే చూడడానికి అసహ్యంగా ఉంటాయండి. ఎంత క్లీన్ చేసినా వదలవు. ఒక్కసారి ఇలా క్లీన్ చేసి చూడండి, కొత్త వాటిలో ఉంటాయి ఎప్పటికీ కూడా. ఆ తర్వాత మనము బాత్రూమ్ వెళ్ళేసిన తర్వాత ట్యాంక్లో వాటర్ ప్రెస్ చేస్తాం కదా, సో దాన్ని కూడా ఈ విధంగా సింపుల్గా క్లీన్ చేసేయొచ్చండి. చూసారు కదండి, జస్ట్ నేను ఇలా రుద్దితేనే మురికిపోతుంది. ట్యాప్స్ అయితే ఒకసారి చూడండి, ఇంతకుముందు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది డిఫరెంట్ అనేది మీరు అబ్జర్వ్ చేశారు కదా. తరువాత తయారు చేసుకున్న లిక్విడ్ని ఈ విధంగా బ్రష్లోకి వేసేసుకొని, సో నేనైతే దీన్ని డీమార్ట్లో తీసుకున్నానండి బ్రష్. మనం చక్కగా బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. తరువాత మనం ఈ విధంగా వాటర్ వేసేసుకున్న తర్వాత తయారు చేసుకునేది బాత్రూమ్ గోడల మీద ఎక్కువగా తెల్ల తెల్ల మచ్చలు, అంటే మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు మరకలు తులితే కదా, సో అవన్నీ క్లీన్ అయిపోతాయండి. ముఖ్యంగా బాత్రూమ్ పోటీ అనేది మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి. అలాగే కొంతమంది బాత్రూమ్ అయితే ఎల్లో పాచి మరకలు అనేవి పట్టేస్తాయి. సో అవన్నీ క్లీన్ అయిపోతాయండి. ఎటువంటి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ప్రతిరోజు మనం బాత్రూమ్ కడగడం కోసం హార్పిక్ అనేది వాడకూడదండి. చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితోటే మన బాత్రూమ్ని, ఇంటిని ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా కొంచెం లిక్విడ్ వేసేసుకొని చక్కగా ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, బాత్రూమ్ పోటీ కూడాను చాలా నీట్గా ఉంటుంది. ముఖ్యంగా దుర్వాసన అనేది రాదండి. ఇలా పౌడర్ కూడా మనం తయారు చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బాత్రూమ్ అనేది క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూంలోనూ నల్లగా ఒక్కొక్కసారి వాటర్ మరకలు కానీ లేదంటే ఎల్లో పాచి మరకలు ఏర్పడిపోతాయి కదండి, సో అవి కూడా క్లియర్ అయిపోతాయి. చూసారు కదా బాత్రూమ్ పోటీ కూడాను ఎంత నీట్గా ఉందో. కేవలం జస్ట్ ఒక 2-3 స్పూన్లతో మనం లిక్విడ్ తయారు చేసుకొని బాత్రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. అలాగే కిందన టైల్స్ అండి, సో మనకి ఈ గచ్చులు కూడాను సింపుల్గా ఇలా క్లీన్ చేసేసామనుకోండి అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అండి. బాత్రూమ్ డోర్ మీద కూడా మనకి సోప్ మార్కులు అనేవి పడిపోతాయి కదా, సో అవన్నీ క్లీన్ అయిపోతాయండి. చాలా చాలా నీట్గా ఉంటుంది. ఎక్కడైతే మురికిగా ఎక్కువగా మనకి నల్లగా పేరుకుపోయిందో అవన్నీ ప్లేస్లు కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. వీడియోలో మీరు క్లియర్గా చూసారు కదండి, బాత్రూమ్ అనేది సింపుల్గా ఎక్కువ శ్రమ పడకుండా, రూపాయి ఖర్చు లేకుండా నీట్గా కొత్త దానిలాగా అయితే కడిగేశానండి. సో ఈ విధంగా మన బాత్రూమ్ని క్లీన్ చేసుకొని మన శ్రమతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. బాత్రూమ్ అనేది 24 అవర్స్ మంచి స్మెల్ వస్తుంది. వీడియోలో క్లియర్గా చూసారు కదండి, ప్రతి వస్తువు కూడా కొత్త దానిలాగా అయితే మనకు ఉంది. ప్రతిదీ మీకు క్లీన్ చేసి అయితే చూపిస్తున్నాను. బాత్రూమ్ పోటీ, గోడలు కానీ, టైల్స్ కానీ, ట్యాప్స్ కానీ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఈసారి ఎప్పుడైనా బాత్రూమ్ క్లీన్ చేయాలనుకున్నట్లయితే ఇలా క్లీన్ చేసి చూడండి. బాత్రూమ్ అనేది ఇప్పుడు కూడా కొత్తగా అద్దంలో సువాసన భరితంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ చేయని అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.